ఇప్పుడు జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు మాట్లాడాలి దీని మీద. బీసీ ఉద్యమం అని చెప్పి ఎవరైతే చెప్పుకుంటుండ్రో బీసీ ఉద్యమం చేస్తాం 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి పోరాటం చేస్తున్నారో ఫస్ట్ బీసీ నాయకుల్ని కాపాడుకోవాలి మీరు. ఒక్కసారి జాజుల శ్రీనివాస్ కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసినటువంటి ఈ లెటరు మరి ముఖ్యమంత్రి ఒకవేళ ఆయన వెంకటరెడ్డి చేసే బ్లాక్మెయిల్కి తలొగ్గిన టర్మినేషన్ చేస్తే పెద్ద బీసీ ఉద్యమం పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి జాజుల శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. సార్ నేను భార్గవ్ మాట్లాడుతున్నా మైక్ టీవీ నుంచి. ఈ నల్గొండలో డీసీసీ ప్రెసిడెంట్గా అపాయింట్ అయినటువంటి కైలాష్ నేతపై వెంకటరెడ్డి ఒక లెటర్ రాసిండు ముఖ్యమంత్రికి. ఇప్పుడు దీని మీద మీ బీసీ సంఘం తరపున మీ తరపున మీరు ఏం స్టేట్మెంట్ ఇస్తారు, ఏం చెప్పాలనుకుంటారు సార్? మేము ఒక బీసీ నాయకుడిని పార్టీ అధ్యక్షుడు ఇస్తే ఓర్వలేక ఆయన తీసేయాలనడానికి వెంకటరెడ్డికి ఉన్నటువంటి అర్హత ఏంది? ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఎంపీ అయ్యాడు, 2 సార్లు మినిస్టర్ అయ్యాడు. బీసీలు ఓట్లు వేస్తేనే కదా అయ్యింది. బీసీలు ఓటు మరి అదే అనుకుంటే మరి రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు నువ్వు హోంగార్డ్ అంటే నేను ఎస్పీ అని తిట్టుకున్నారు. అవును, గతంలో రాజకీయంగా రెడ్డిలు ఎంతో మంది ఒకరి మీద ఒకరు విమర్శించుకున్నారు. రాజకీయాలలో అది సర్వసాధారణం. వాడికుడు ఒక పార్టీలో ఉన్నోడు అదే పార్టీలో ఉన్నాడనేది నమ్మకం ఉందా? కాబట్టి ఇప్పుడు రెడ్డిలు విమర్శించుకుంటే ఏమి కాదు కానీ బీసీలు విమర్శిస్తే వస్తుందా? కాబట్టి వెంకరెడ్డి గారు లెటర్ రాయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఒక బీసీ బిడ్డను మీరు ఉండొద్దు అనడానికి ఎవరు? వెంకరెడ్డి పార్టీ అదేమన్నా నల్గొండ మొత్తం వాళ్ళదే కదా, వాళ్ళదే కదా నల్గొండ మొత్తం. కాంగ్రెస్ పార్టీ రెడ్లు పెట్టిరా? రెడ్ల పార్టీ అది అంటే నల్గొండ ప్రాంతంలో వాళ్ళదే నడుస్తుంటది కదా హవా. సో అట్లని బీసీ నాయకుల్ని రానికుండా చేస్తున్నారేమో. గతంలో నడిచింది కానీ ఇప్పుడు నడవదు. ఇప్పుడు అట్లా నడవాలంటే నడవనియరు. ఎందుకంటే బీసీలలో చైతన్యం వచ్చింది. ఎన్ని రోజులు ఈ దొరల పటేళ్ల పాలన అని చెప్పి ప్రతి గ్రామంలో నిలదీసే కాడికి వచ్చింది. ఇలా ఎంత ఏ రకంగా ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ ఉండి అధిష్టానం ఢిల్లీకి వెళ్ళి ఒక బీసీని రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ఒక జిల్లా ప్రెసిడెంట్ చేస్తే ఆయన తొలగించాలనడం వీరెవరు? వీర పార్టీ. ఎట్లా కేసీఆర్ లెక్క ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు కేసీఆర్ ఉంది టిఆర్ఎస్ పార్టీ, ఆయన పెట్టుకున్నాడు, ఆయన పార్టీ ఆయన ఎవరినైనా పంపిస్తాడు. వీళ్ళు పెట్టే పార్టీ కాదు కదా. వెంకటరెడ్డికి సంబంధించిన మనిషికి డిసిసి ప్రెసిడెంట్ రాలేదని చెప్పి ఈ లెటర్ రాసిండు అనుకోవచ్చా? లేకపోతే భవిష్యత్తులో బీసీలు నాకు థ్రెట్ అవుతారు కైలాష్ లాంటి వాళ్ళు వస్తాయని చెప్పి లెటర్ రాసిండా? ఎట్లా చూడాలి దీని అసలు? ఇప్పుడు అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన పోటీ పడ్డాడు, ఆయనకు రాలేదు. జిల్లాలో ఎంతమంది రెడ్లు ఉంటారు? కాంగ్రెస్ పార్టీ మొత్తం నల్గొండ జిల్లాలో ఒక బీర్ల ఐలయ్య గారు తప్పించి 2 పార్లమెంట్ సభ్యులు రెడ్లే, 7 ఎమ్మెల్యేలు రెడ్లే, ఎస్సీ ఎస్టీలే తప్పించి మొత్తం మిగతా రెడ్లే. అవును, ప్రభుత్వ ఏది మన శాసన మండలి చైర్మన్ రెడ్డి, 2 మంత్రులు రెడ్డి. ఇంకా సరిపోతలేదా? ఉన్నొక డిసిసి ప్రెసిడెంట్ కూడా రెడ్లకు కావాలనుకుంటే ఇవాళ చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైనట్టు పాములు దొరికినట్టు జరిగింది లేదంతా. ఇప్పుడు వెంకటరెడ్డి రాసిన లెటర్ కి ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యి మరి ఆయన చేసే బ్లాక్ మెయిల్ కి తలొగ్గి ఒకవేళ టర్మినేట్ చేస్తే పరిస్థితి ఎట్లుంటది? కాంగ్రెస్ పార్టీకి వాళ్లకు దమ్ముంటే డిసిసి అధ్యక్షునిగా కైలాస్ నేతను తొలగించమని చెప్తాం. అప్పుడు అంటే తొలగించమను, వాళ్ళకి ధైర్యం ఉంటే తొలగించమను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తాత జాగిరా, వాళ్ళ అయ్య జాగిరా? కాంగ్రెస్ పార్టీలో రెడ్డే మెంబర్షిప్ తీసుకోవాల్సి వచ్చింది. బీసీలు మెంబర్షిప్ ఎందుకు తీసుకోరు? 60-70 లక్షల మంది మెంబర్షిప్ ఉంటే బీసీలు 50 లక్షల మంది మెంబర్షిప్. కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది ఎవడు? కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది ఎవరు? కాంగ్రెస్ పార్టీ బతికింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వెంకరెడ్డి మంత్రి కావడానికి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి బీసీలు ఓట్లు వేయలేదా? వాళ్ళకి దమ్ము ఉంటే మీ బీసీలో ఓట్లు వద్దని చెప్పమను, మా పార్టీలు ఉండొద్దని చెప్పమను. మొన్న అపాయింట్ అయిన తర్వాత వెంకటరెడ్డి దగ్గరికి కైలాష్ నేత ఒక 150 నుంచి 200 మంది బలగంతో వెంకటరెడ్డి దగ్గరికి వెళ్తాడు, బొకే తీసుకొని పోతాడు. పోయి అన్న ఆశీర్వాదాలు ఇవ్వండి అన్న, మీ ఆశీర్వాదం కావాలన్నా అని చెప్పి క్షమాపణ చెప్పి ఆశీర్వాదం కొడితే బొకే ఇట్లా నెట్టేసి ఎవర్రా నేను ఇక్కడికి రానిచ్చింది, ఏ కులం రానిది అని చెప్పి దూషించిండంట. నేను కైలాష్ నేతతో ఫోన్లో మాట్లాడినా, ఆయన లైవ్లో నేను చెప్పను తమ్మి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్తే
సో అట్లా కూడా అవమానించారు, కులం పేరుతో దూషించి ఎవడరా నేను ఇక్కడికి రానిచ్చిందనే లైన్లో కూడా వెంకటరెడ్డి మాట్లాడినంట. ఎట్లా చూడాలి? కైలాస నేతనే ఆయన దగ్గరికి పోవద్దు. ఆయన ఆశీస్సులు ఏంది? సోనియా గాంధీ ఆశీస్సులు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎవడు స్థాపించిండో వాళ్ళ ఆశీస్సులు ఉండాలి కానీ ఈయన ఆశీస్సులు ఏంది? ఆయన దగ్గర పోవడమే ఆయన తప్పు. అసలు ఏం ఆయన దగ్గర పోతేంది పోకపోతేంది. కట్టసి వాళ్ళు డిసిసి ప్రెసిడెంట్ అంటే ఆయనే వచ్చి కలిసిపోవాలి. జిల్లాకు పార్టీకి బాసు డిసిసి అధ్యక్షుడు. పార్టీ అధిష్టానం డిసిసి అధ్యక్షుడు ఇస్తే పార్టీ అధిష్టానం ధిక్కరిస్తారా? ఓకే. సో టోటల్ గా ఎపిసోడ్ ఎట్లా చూస్తారు సార్ మీరు, మీ సంఘం తరపు నుంచి ఎట్లా చూస్తారు? ఇది నల్గొండ ప్రాంతం వరకే పరిమితం అవుతుంది అనుకుంటారా? స్టేట్ వైడ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో ఏమన్నా ఇంకా పెట్రోల్ పోసి ఇంకా రెచ్చగొట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎట్లా చూడాలి దీన్ని? ఈ అంశం ఇంతటితో వదిలేస్తే ఓకే, వదిలేయకపోతే రావణ కాష్టంలో రగిలి ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది ఎవరు? రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. రాష్ట్రంలో బీసీలను అణచివేసేది ఎవరు? వాళ్ళే. బీసీలను అడుగడుగున తొక్కేసేది వాళ్ళే. ఈ అగ్గికి ఆజ్యం పోసినట్టు మళ్ళీ ఇట్లా బీసీలను మీరు కావద్దు చెయ్యొద్దు అంటే మేము ఊరుకుంటామా? బీసీలు ఇంత శాతం మంది ఉంది, పిడికల శాతం లేని భయపడతామా? వాళ్ళ పదవులు శాశ్వతమా? ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా రాహుల్ గాంధీ గారికే చెప్తాం ఢిల్లీ పోయి, నీరా తెలంగాణలో ఉన్నటువంటి మీ పార్టీనా లేకపోతే ఏమన్నా వేరే పార్టీ పెట్టుకున్నారు? దమ్ముంటే వాళ్ళని రెడ్డిని వేరే పార్టీ పెట్టుకోమను. గతంలో ఇందిరాగాంధీని ఎదిరించి వాళ్ళు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు, అట్లా పెట్టుకోమను. అట్లా పెట్టుకుంటే తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ దర్శనం. రైట్. సో బీసీ సంఘం తరపు నుంచి కూడా జాజుల శ్రీనివాసు రెస్పాండ్ అయ్యిండు. ఖచ్చితంగా పున్న కైలాస్ నేతని డీసీసీ ప్రెసిడెంట్ నుంచి తొలగిస్తే రాష్ట్రం అగ్నిగుండం చేస్తామని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇది పరిస్థితి మొత్తానికి.